ఏ రోజు మంచి రోజు, ఆ భగవంతుడి నామస్మరణ చేసిన రోజు, ఏ రోజు మంచి రోజు, ఆ మురళీ మనోహర స్వామిని పొందాలనే ఆర్తితో పులకించిన రోజు. అలాంటి ఈ ధనుర్మాసం మంచి రోజులతోనే ఈ ఆలయ దర్శనం. జై శ్రీకృష్ణ. నేను మీ కృష్ణ విహారీ 108 టెంపుల్స్ లైవ్ పెయింటింగ్ యాత్రలో కిషన్ బాగ్లో ఉన్న శ్రీ మురళీ మనోహర్ టెంపుల్కి వచ్చాం. మరి మనం పెయింటింగ్ చేస్తూ ఆలయం గురించి తెలుసుకుందాం. అత్తాపూర్ మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి రాగానే కిషన్ బాగ్ అనే ఏరియా వస్తుంది. పక్కనే కాశీబుగ్గ ఆలయం కూడా ఉంటుంది. ఇది ఆలయ ప్రధాన ద్వారం. లోపలికి అడుగు పెట్టగానే పెద్ద పెద్ద చెట్లు, ప్రశాంత వాతావరణం, చాలా విశాలమైన ప్రాంగణం, చూడగానే మన మనస్సుకు ప్రశాంతత కలిగించే ఆలయం ఇది. ఇప్పుడు స్వామి దర్శనానికి వెళ్దాం. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. చూడండి ఎంత అందంగా ఉన్నారో ఆ మురళీ మనోహరుడు. పేరులోనే కాదు, రూపంలో కూడా నిజంగానే మనోహరుడు. స్వామిని చూస్తే భక్తుడి మనస్సునే కాదు, చూపునే బంధిస్తారు. ఇప్పుడు అద్భుతమైన ఈ గోపురాన్ని చూడండి. గోపురంపై భాగవతాది కథలు, వివిధ ఘట్టాలు ఎంతో చక్కగా వివరిస్తున్న ఆ కథలను గమనించారా? క్షీరసాగర మదనం, అలాగే విష్ణుమూర్తి, రామాయణం, వివిధ ఘట్టాలు నేను ఇక్కడ నుండే లైవ్ పెయింటింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి ధ్వజస్తంభం అలాగే గోపురం కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా నా స్కెచింగ్ స్టార్ట్ చేశాను. ఈ ఆలయ చరిత్ర చాలా విశేషమైనది. రాఘవరామ్జీ అనే కృష్ణ భక్తుడు ఢిల్లీలో నివసించేవారు. చూడండి ఆ స్వామి లీల, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ ఢిల్లీ. ఒకరోజు ఆ రాఘవరామ్జీ గారికి కలలో కృష్ణుడు ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా దర్శనమవుతుంది. ఈ ప్రాంతానికి వచ్చి ఈ భూమిని కొనుగోలు చేసి తవ్వగా దాదాపు 1000 ఏళ్ల నాటి వేణుగోపాల స్వామి విగ్రహం బయటపడింది. ఆ తర్వాతే మురళీ మనోహర స్వామి ఆలయం నిర్మించబడింది. కిషన్ బాగ్ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఇక్కడ మార్వాడీలు ఎక్కువగా ఉంటారనమాట. వాళ్ళు కృష్ణుణ్ణి ప్రేమగా కిషన్ కిషన్ అంటూ ఉంటారు. అలాగా ఈ ప్రాంతానికి కిషన్ బాగ్ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం పక్కనే హనుమాన్ టెంపుల్ అలాగే శివాలయం కూడా ఉంది. మనం దర్శనం చేసుకొని వద్దాం. శ్రీ మహాదేవ్ మందిర్ అలాగే శ్రీ బాలవీర్ హనుమాన్ టెంపుల్, శ్రీ బాలవీర్ హనుమాన్ టెంపుల్ పక్కనే శివాలయం కూడా ఉంది. ఇది స్వయంభూ శివలింగం. పక్కనే కోనేరు కూడా ఉంటుంది. చాలా పెద్ద కోనేరు. మనకి ఎంట్రీ లేదు లోపలికి, మీరు బయట నుంచి చూడొచ్చు. ఎప్పుడు చూసినా నిండుగా ఉంటాయి నీళ్ళు. నేను చాలాసార్లు వచ్చాను ఈ టెంపుల్కి. ఇంకా మన పెయింటింగ్ కూడా ఆల్మోస్ట్ పూర్తవబోతుంది. ఇంకా చిన్న చిన్న డీటెయిల్స్ ఇస్తున్నాను. ఈ పెయింటింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మీ ప్రోత్సాహమే నన్ను ఈ 108 టెంపుల్ యాత్రలో ముందుకు నడిపిస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసి 108 టెంపుల్ లైవ్ పెయింటింగ్ యాత్రలో మీరు కూడా భాగం అవ్వండి. మనం నెక్స్ట్ టెంపుల్లో కలుద్దాం. అంతవరకు స్వస్తి. హరే కృష్ణ.